హైదరాబాద్లో దొంగలు పడ్డారు. అది కూడా నేపాలీ దొంగల ముఠ. పని మనుషులమని చెప్పి నమ్మకంగా నటించి దోచేసుకుంటూ పోతా ఉన్నారు. మొన్ననే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను చంపేసి బంగారము నగదుతో దోచుకుని వెళ్ళిపోయారు కదా. ఇంకా అది కొనసాగుతుంది దర్యాప్తు, ఇంకా విచారణ జరుగుతూనే. అది ఇంకా మర్చిపోకముందే ఇంకొక నేపాలీ దొంగల ముఠ చాలా దారుణంగా నమ్మకంగా నటించి ఇంట్లో ఉన్నటువంటి నగదు, బంగారం, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ కూడా దోచేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. ఇది ఒక ఊహా చిత్రం. వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసి వెళ్ళారు అనడానికి ఒక ఊహా చిత్రాన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇదే విధంగా కాళ్ళు చేతులు వెనకాల విరిచేసి కట్టేసి వాళ్ళు ఇష్టారీతిన ఆ నేపాల్ దొంగల ముఠ దోచేసుకుని వెళ్ళిపోయారండి. ఇది ఎక్కడ జరిగింది? హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అక్కడ కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ కాలనీ ఉంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ కాలనీ. ఆ కాలనీలో ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇద్దరే ఉంటారు ఇంట్లో. అయితే కొద్ది రోజుల క్రితం ఒక నేపాలీ దంపతులు పని కోసం జాయిన్ అయ్యారు. పనులు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి చాలా నమ్మకంగా నటిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళ నమ్మకాన్ని చేరుకుని వాళ్ళు ఏం పని చెప్తే అది చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా, అంటే దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నేపాలీ దొంగల ముఠా కూడా దోపిడీ చేసి దోచేసుకుని వెంటనే ఎంత త్వరగా దోపిడీ చేసి దోచేసుకుని నేపాల్ వెళ్ళిపోదామన్న ప్లాన్లోనే ఉన్నారు. సోమవారం రాత్రి జరిగిందండి ఈ ఘటన. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా పనిలో జాయిన్ అయిన తర్వాత ఆ నేపాలీ దంపతులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులుగా నమ్మకంగా ఉంటూ ఒక వారం రోజుల క్రితం ఇంకొక నేపాలీ మహిళని మా బంధువు అని చెప్పి పరిచయం చేపించి ఇంట్లోకి తీసుకొచ్చారంట. సరే బంధువు అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ముగ్గురు కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే దాదాపు కొన్నాళ్ళ నుంచి చాలా నమ్మకంగా నటిస్తూ వచ్చారు. తర్వాత సోమవారం రోజు వీళ్ళ దంపతుల్ని పర్మిషన్ అడిగారు. బర్త్డే ఉంది, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక పక్క కాలనీలోనే మా నేపాల్ మనుషులు, మా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళకు 3-4 వస్తారు. ఇక్కడే మన ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, అరే మన ఇంట్లో నమ్మకంగా ఉంటున్నారు, పని చేసుకుంటా ఉన్నారు, బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు, సరే వాళ్ళ కోరికను మనం ఎందుకు కాదనాలని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్కి ఓకే చెప్పేశారు. ఓకే చెప్పిన తర్వాత 10 గంటలకి ఆ దంపతులే వెళ్ళి కేక్ తీసుకొచ్చారంట. చూసారా, వీళ్ళంతా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటే ఆ దంపతులు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, మురళీధర్ మోహన్ గారికి 68 సంవత్సరాలు, భార్యకి 58 సంవత్సరాలు, అలాంటి దంపతులు వాళ్ళ కారులోనే వెళ్ళి వీళ్ళ కోసం కేక్ తీసుకొచ్చి, అంత అభిమానంతో కేక్ తీసుకొచ్చి, పనివాళ్ళకి మనం నమ్మకంగా ప్రేమగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లోనే రాత్రి 10 గంటల సమయంలో కేక్ కట్ చేశారండి. కేక్ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అంతా బాగా జరుగుతున్నాయి. వీళ్ళు ముగ్గురే కాకుండా బయట నుంచి వీళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకొక 3 నేపాల్ వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తం 6-7 ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్ చేశారు, కేక్ కట్ చేశారు. భోజనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ ప్లాన్ అమలు చేశారు. వీళ్ళిద్దరూ భోజనం చేస్తున్న క్రమంలో భార్యాభర్తలు వెనక నుంచి ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపిస్తూ ఒక్కసారిగా వెనక నుంచి దాడి చేశారండి. వీళ్ళకేం అర్థం కాల, షాక్ అయిపోయారు. వెంటనే ఒకడేమో వెనక్కి చేతులు కట్టేశాడు, ఒకడేమో కాళ్ళు కట్టేశాడు, ఇద్దరిని బంధించేశారు, చాలా బెదిరించేశారు, చాకులు తీశారు, చంపేస్తాం, మీరు ఎక్కడ పెట్టారు, డబ్బులు ఎక్కడున్నాయి, బంగారం ఎక్కడుంది చూపించండి అని చెప్పి వాళ్ళు లిటరల్గా బెదిరించి, ఇంకా వాళ్ళు ప్రాణభయంతో ఈ నేపాల్ దొంగల ముఠా అని చెప్పి తెలుసుకుని, ఇంత నమ్మకంగా నటించారా అని చెప్పి తెలుసుకుని వాడు ఒక్కసారి ఇంకా షాకులోనే ఉండిపోయి 2 చేతులు జోడించి, మమ్మల్ని చంపకండి, మీకేం కావాలంటే తీసుకోండి, ఇంట్లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసుకోండి, మా బంగారం ఆభరణాలు ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకోండి, కానీ మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి అని చెప్పి 2 చేతులు జోడించి వేడుకొని, ఎందుకంటే వాళ్ళు ఇట్లా అంటే పీక కోసేస్తారు కదా. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడమే ముఖ్యం అనుకున్నారు దంపతులు. ఆ ఇద్దరు కూడా, మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, కావాలంటే మీకు ఏం కావాలో అది తీసుకోండి, ఇంట్లో ప్రతి వస్తువు మీదే అనుకోండి అని చెప్పి ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవటం కోసం ప్రాధేయపడ్డారు.
ఇట్లా చేతులు కట్టేసి మొత్తం ఇంట్లో ఎక్కడ ఏముందని చెప్పి వాళ్ళని అడిగి మొత్తం బ్యాగులన్నీ సర్దేసుకొని డబ్బులు బంగారం అంతా సర్దేసుకొని వెళుతూ వెళుతూ ఏం చేశారో తెలుసా, వీళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారండి. వీళ్ళిద్దరికి భార్యాభర్తలు ఇద్దరికీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక గదిలో పడేసి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. ఆటో ఎక్కేసి వెళ్ళిపోయారంట. అయితే ఆ తర్వాత రోజు మధ్యాహ్నానికి, అంటే సోమవారం రాత్రి ఈ ఘటన జరిగితే మంగళవారం మధ్యాహ్నానికి వాళ్ళకి స్పృహ వచ్చింది. మత్తు ఇచ్చారు కదా, సో అన్ని గంటల పాటు ఆ గదిలోనే ఉండిపోయి వాళ్ళు అందులోనే మత్తులోకి వెళ్ళిపోయి తర్వాత రోజు మధ్యాహ్నం వాళ్ళకి స్పృహ వచ్చి చూస్తే అరే ఇది ఇది జరిగింది కదా అని చెప్పి వాళ్ళకి ఎలాగైనా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఆ గదిలో ఉన్నటువంటి కిటికీ దగ్గరికి అతి కష్టం మీద వచ్చి అరుస్తూ ఉన్నారు. హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరిచారు. అరిస్తే ఆ రోడ్డు మీదుగా వెళ్తున్నటువంటి ఆ కాలనీ వాసులు గమనించి ఏంటి కేకలు వస్తున్నాయని చెప్పేసి చూసి ఒకళ్ళు ఇంకొకళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు పిలుచుకొచ్చి వచ్చి చూసి అరే చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయని చెప్పి కిటికీలోంచి చూసి తర్వాత మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి వీళ్ళు వెళ్తూ అన్ని డోర్స్కి లాక్ చేసేసి వెళ్ళిపోయారు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వాళ్ళు అప్పటికే చాలా నీరసించిపోయారు, చాలా దెబ్బలు కూడా తిని ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తూ మరోవైపు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా పరిస్థితిని పరిశీలించారు. మల్కాజ్గిరి సిపి సుమతి గారు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి మొత్తం అసలు ఎలా జరిగింది ఏంటి వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అయితే ఈ నేపాల్ దొంగల ముఠా ఎన్ని రోజుల క్రితం వీళ్ళ ఇంట్లోకి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, వీళ్ళు రెక్కే చేస్తుంటారు. వీళ్ళు దొంగతనం చేసేటప్పుడు దోపిడీ చేసేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా ధ్వంసం చేసేసారంట. మన ఆచూకీ ఎక్కడ కనిపించకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఇది పక్క ప్లాన్ ప్రకారం చేశారు. మత్తు ఇంజెక్షన్ కూడా ఇచ్చి దోపిడీ చేసి మా బంధువులు ఉన్నారు పక్క కాలనీలో అని చెప్పి మీకు ఇంకొక ముగ్గురు నేపాల్ వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే ఒక పక్క ప్లాన్, ఒక పక్క స్కెచ్తో పకడ్బందీగా అమలు చేశారని చెప్పి పోలీస్ అధికారులు కూడా అర్థమైపోయింది. ఆ కాలనీలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రెక్కే చేస్తే ఒక లాస్ట్ 1 వీక్లో ఎవరెవరు నేపాల్ మనుషులు ఈ గల్లీల్లో తిరిగారు, ఎవరెవరు నేపాల్ మహిళలు ఇక్కడ తచ్చాడుతూ అనుమానాస్పదంగా కనిపించారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట పోలీసులు. చూడండి, అంటే నేపాల్ దొంగల ముఠా ఎంతకైనా బరి తెగిస్తున్నారు అనడానికి సో ఇవాళ జరిగినటువంటి ఘటన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మొన్న లాస్ట్ వీకే కదండి, మొన్నే జరిగింది. జూబ్లీ హిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు, ఉన్నదంతా దోచుకుని పోయారు. ఇంకా కేసు ఇంకా మర్చిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. అసలు మళ్ళీ వారం రోజులు కూడా కాకముందే ఇంకొక నేపాల్ దొంగల ముఠా ఈ విధంగా రెచ్చిపోయి ఇంట్లో బంధించి మరీ మొత్తం దోచుకుని పోయారంటే అసలు హైదరాబాద్లో నిజంగా దొంగల ముఠా ఏ విధంగా స్వైర విహారం చేస్తుందో అని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టారు ఈ పాటికి. ఎందుకంటే చాలా గంటలు అయిపోయింది కదా, ఇది ఒకరోజు తర్వాత తెలిసిందంటే ఈ 1 డే గ్యాప్లోనే వాళ్ళు నేపాల్ వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ పోలీసులు కొన్ని బృందాలు అక్కడ నేపాల్ సరిహద్దులోకి వెళ్ళి మొత్తం ఇప్పుడు వాళ్ళ కోసం వెతకాలి. ఉన్నట్టు సీసీ ఫుటేజ్ కెమెరాలన్నీ కూడా మళ్ళీ వెతికి వీళ్ళ కోసం పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్క వారం రోజుల్లోనే ఇంకొక ఘటన కూడా జరిగిందంటే అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నేపాల్ దొంగల ముఠా ఈ జూబ్లీ హిల్స్లో జరిగిన తర్వాత పోలీసులు ఒక అలర్ట్ ఇచ్చారు. మీ ఇళ్లలో ఎవరైతే నేపాల్ దొంగల ముఠా పనిచేస్తుందో, మీ ఇళ్లలో ఎవరైతే కొత్తగా జాయిన్ అయినా కొద్ది రోజులుగా ఉంటున్నా సరే వాళ్ళ డీటెయిల్స్ మాకు అందించండి. నేపాల్ పని మనుషుల పట్ల, నేపాల్ సెక్యూరిటీ గార్డుల పట్ల మీరు కొంత అప్రమత్తంగా ఉండండి, ఒక అంట కనిపెడుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిపి సజ్జనార్ గారు కూడా ఒక అలర్ట్ మెసేజ్ పాస్ చేశారు. నిన్న కూడా పోలీస్ అధికారులు మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నేపాల్ వాళ్ళైతే, ఇతర రాష్ట్రాల వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్థానిక పోలీస్ స్టేషన్స్లో ఇవ్వండి, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి చెప్తానున్నారు. సో ఇది గమనించే, ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది గమనించే, ఎందుకంటే మన డీటెయిల్స్ కూడా పోలీసులకు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం సాధ్యమైనంత త్వరగా దోచుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం కూడా నేపాల్ వాళ్ళం కాబట్టి, మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి పోలీసులు ప్రతి ఇంట్లో కూడా నేపాల్ వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ దంపతులు ఇచ్చేస్తే మనం ఇంకా దోపిడీ చేయలేము, మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాదు, మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ ఇంట్లోకి వచ్చామో అది నెరవేరదని చెప్పి ఉన్న పలాన మనం పని కానిచ్చేయాలన్న ఉద్దేశంతో వెంటనే దీన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికైనా హైదరాబాదులో ఉన్నటువంటి ఇళ్లలో నేపాల్ వాళ్ళు పనిచేస్తుంటే గనక ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే మీరు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. ఇది పోలీసులు చెప్తున్నటువంటి విషయం.
సో నిజంగా హైదరాబాద్ కొంత భయం గుప్పిట్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ దొంగల ముఠా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా అదృష్టం అని చెప్పాలి, భార్యాభర్తల్ని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయన. సో వీళ్ళు కొంత అదృష్టం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ మూమెంట్లో వీళ్ళని చంపేసి దొంగతనం చేసి పోలో 2 ప్రాణాలు పోయేవి. కానీ వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి కొట్టేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవడంతో వీళ్ళు కొంత ప్రాణాలు నిలబెట్టుకునే పరిస్థితుంది, కాపాడుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 2 చేతులు జోడించి మొక్కారు, మమ్మల్ని ఏమి చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు, మీకేం కావాలంటే అవి దోచేసుకుని వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పి ఈ వృద్ధ దంపతులు కాళ్ళ వేళ్ళ పడ్డారనమాట. సో ఈ కేసును కూడా చాలా సీరియస్గా పోలీసులు తీసుకుని కొన్ని పోలీసు బృందాలు వాళ్ళ కోసం వెతికే పనిలో ఉన్నారు. ఒక రోజు తర్వాత తెలిసింది కాబట్టి ప్రస్తుతం వాళ్ళని వెతకడానికి నేపాల్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.